ప్రజాస్వామ్యం అనే పదం పాకిస్తాన్కు ఎప్పటికీ వింతేనని భారత్ దుయ్యబట్టింది. దాయాది దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాకిస్తాన్పై ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ వాగ్బాణాలు సంధించారు. పీఓకేలో సహజ వనరుల దోపిడీ, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని భద్రతా మండలిలో హరీష్ ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. భారత్లో జమ్మూ కశ్మీర్ విడదీయరాని భాగంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇది పాక్కు ఎప్పటికీ మింగుడు పడని విషయమని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని పర్వతనేని హరీష్ పునరుద్ఘాటించారు. 80 ఏళ్ల నాటి నిబంధనలు ప్రస్తుత భౌగోళిక రాజకీయాలను ప్రతిబింబించడం లేదని అన్నారు. సమయానుకూలంగా శాశ్వత దేశాల సంఖ్యను పెంచాలని అన్నారు.